సంవత్సరం కిందట వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పుడు కరుడు కట్టిన వైసీపీ వాళ్ళ నుండి కూడా వినిపించిన ప్రశ్నలు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే ఎంత టైం పడుతుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా, తట్టుకొని నిలబడగలుగుతామా, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇటువంటి చాలా ప్రశ్నలు వచ్చాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ కక్షల జోలికి వెళ్లకుండా, కేసుల జోలికి వెళ్లకుండా, హింసించే దాని జోలికి పోకుండా, వాళ్ళు ప్రజల్లో ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారో జనానికి వాటిని అమలు చేసుకుంటూ చాలా హుందాగా పరిపాలన చేసి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆ ప్రశ్నలు కాస్తో కూస్తో ఇంకా కంటిన్యూ అయ్యేవి. కానీ ఇక్కడ కూటమి సర్కార్ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయాలి, నాయకులను టార్గెట్ చేయాలి, హీళన చేయాలి, అవమానపరచాలి, అరెస్టులు చేయాలి, క్యాడర్ని అరెస్ట్ చేయాలి, మన దెబ్బకు వాళ్ళు వణికిపోవాలి, ఇటువంటి మైండ్ సెట్తో ఎప్పుడైతే ముందుకెళ్లారో ఆ కూటమికి తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని కసిని నింపుతూ వచ్చారు. మనం ఎక్కడ చూసినా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎవరైనా ఆత్మగౌరవం కోసమే బ్రతుకుతారు, గౌరవప్రదమైన లైఫ్ కోసమే బతుకుతూ ఉంటారు. కాదని మనం ఎవరిని కాసింత హింస పెట్టినా డెఫినెట్లీ అక్కడి నుంచే తిరుగుబాటు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, వాళ్ళ క్యాడర్ను, నాయకులను సంబంధం లేని కేసులు, సంబంధం లేని సెక్షన్స్, అది సంబంధం లేని అని మనం అనడానికి కారణం ఏంటి? హైకోర్టే అంటుంది ఈ సెక్షన్లు ఏంటి, ఈ కేసులు ఏంటి, ఈ విచ్చలవిడితనం ఏంటి, మీ సంగతి తెలుస్తాం, మీ కథ తెలుస్తామని హైకోర్టు రెగ్యులర్గా ఇలా ఎట్లా పడితే అట్లా రిమాండ్కి పంపిస్తారా, మీరు బ్రెయిన్ వాడుతున్నారా లేదా అని మెజిస్ట్రేట్లను కూడా అంటూ ఉన్నారు. సో ఇటువంటి విచ్చలవిడితనం ప్రభుత్వం నుంచి, వ్యవస్థల నుంచి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఐక్యత, ఎక్కడ లేని కసి వచ్చింది. ఇంతకు మించి ఇంకేం చేసేది ఉందిలే, వాళ్ళు ఏం జరిగితే అది కానివ్వండి, వాళ్ళకు అంతకు రెండింతలుగా, అంతకు 10 వాళ్ళు అనుభవిస్తారు, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా అనే ఈ అభిప్రాయానికి వైసీపీ శ్రేణులు వచ్చేసి దాని ఫలితం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా, వైసీపీ అధినేత ఏ ప్రోగ్రాం పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపించడం స్టార్ట్ అయింది. కారణం అమరావతి, దాని చుట్టూ అప్పుల గురించి వీళ్ళు బ్యానర్ హెడ్డింగుల రోజు జగన్ను తిట్టడం కోసం ప్రైమ్ డిబేట్లు అండ్ బ్రేకింగ్ న్యూస్లు అండ్ ఫ్రంట్ పేజీలు. అమరావతి అనే దాని చుట్టూ మరి అది ఎప్పటికీ సాకారం అవుతుంది అనేది మళ్ళీ $1 మిలియన్ ప్రశ్నే. విదేశీ బ్యాంకుల నుంచి 1000 కోట్లు అప్పు తెస్తున్నారు. ఆ అప్పు గురించి అండ్ మంగళవారం ఆర్బీఐ నుంచి 1000 కోట్ల అప్పు, మంగళవారం వచ్చిందంటే 5-6-7 కోట్ల అప్పు. ఇంకేం చేయట్లే. ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక్క సంక్షేమ పథకాన్ని వీళ్ళు ఇవ్వలే, ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే, ఉన్న ఉద్యోగాలే ఓడిపికేశారు. ఊర్లలో బెల్ట్ షాపులు, ఇసుక విపరీతమైన ధరలు, ఉచితం అంటూనే ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో తోముతున్నారు, అది దొరకడంలే. వాళ్ళ నాయకులు ఎక్కడ చూసినా అక్కడ బరితెగింపులు ఉన్నాయి. ఉద్యోగులను కానీ ఏ బదిలీకైనా కనుక విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారు. రెగ్యులర్గా జెన్యున్గా రావాల్సినటువంటి బదిలీలు కూడా ఈ డబ్బులు తీసుకునే దాంట్లో కొట్టుకుపోతున్నాయి చాలా. సో సర్కార్ తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు సర్కార్ తీవ్రమైన విమర్శలు, సో ఆ జనం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. అటు వైసీపీ క్యాడర్లో ఒక ఐక్యత తీసుకురావడంలో పాలన విజయవంతమైంది. చంద్రబాబు గారి పాలన ఎక్కడ విజయవంతమైందంటే వైసీపీ వాళ్ళ ఐక్యత తీసుకురావడం, వైసీపీ వాళ్ళ ఐక్యత తీసుకురావడమే. వాళ్ళ కసిని పెంచుతూ ఉన్నారు. దానివల్ల పాలకులకు ఏం రాదు, పైపెచ్చి వాళ్ళు అంతో ఎంతో నష్టపోతారు. ఇటు ప్రభుత్వం మీద అసంతృప్తితో జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. అరే ఇంత దారుణంగా వీళ్ళ కక్ష తీర్చుకోవడం కోసం వీళ్ళకి అధికారం ఇచ్చింది అని వీళ్ళ కక్ష రాజకీయాలు చూసి జనం వ్యతిరేకంగా ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అటువంటి వాటి గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా వీళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఓవర్ అతి. సో ఏ కోణంలో చూసినా సర్కార్ కూరుకుపోయింది బురదలో, దాదాపు బురదలో కూరుకుపోయారు.
బయటకు తీసుకునే ప్రయత్నం వాళ్ళే చాలా చక్కగా ఒకసారి అసంతృప్తి అనే దాంట్లో కొరుక్కుపోయిన తర్వాత దాని నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేయాలి. ఇక బయటపడలేమనుకున్నారేమో కానీ వాళ్ళు ప్రయత్నాలు చేయడం కూడా ఆపేస్తున్నట్టున్నారు. అండ్ వాళ్ళు ఈ విధంగా చేసుకుంటూ పోయే కొద్ది సంవత్సరంలోనే వైసీపీలో ఎక్కడ లేని ఐక్యత వచ్చింది, ఎక్కడ లేని కసి వచ్చింది. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఎన్నికల దగ్గరికి మనం వెళ్ళే క్రమంలో రోజులు గడిచిపోయే కొద్దీ వైసీపీ క్యాడర్ మరింత యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తుంది. సో ఏ కోసమైనా చూసినా పాలక పక్షానికి డేంజర్ బెల్సే, అటు ప్రజల వైపు నుంచి ఇటు విపక్ష పార్టీ నుంచి కూడా. వీళ్ళు ఏం చేసినా అనగదొక్కడం అటువంటి సాధ్యం కావు అబ్బా స్వామి. ఎవరినో తొక్కేస్తాం, ఎవరినో బెదిరిద్దాం, అవన్నీ సాధ్యం కాదు. తిరగబడేంతవరకు తెచ్చుకోకూడదు ఎవరైనా. కానీ వీళ్ళు అదే పని చేస్తున్నారు. వైసీపీ నుంచి తిరుగుబాటే కనిపిస్తూ ఉంది.